ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తదుపరి విచారణ నిమిత్తం కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అధికారులు కోర్టును కోరారు. కోర్టు నిర్ణయం వెలువడాల్సిన ఉంది. అయితే కాగా ఇటీవల సిబిఐ అధికారులు తిహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దాంతో కోర్టు 3 రోజుల సిబిఐ రిమాండ్ విధించింది. ఇవాల్టితో సిబిఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్ ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను అదే కేసులో 4 రోజుల క్రితం సిబిఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తదుపరి విచారణ నిమిత్తం కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అధికారులు కోర్టును కోరారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, 3 రోజుల్లో ఎలాంటి విషయాలు వెల్లడించారు? సంజన, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పాలసీ మేకింగ్ ద్వారానే భారీ ఎత్తున వీళ్ళు ముడుపులు తీసుకున్నారు. ఆ ముడుపులు తీసుకున్న నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పాలసీని తయారు చేశారు. ఆ ముడుపులు ఆప్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందజేశారు. తర్వాత ఈ పాలసీ మేకింగ్ చేయడం వల్ల జరిగిన లాభపడ్డ వ్యక్తులు కూడా ఆప్ వ్యక్తులు, దీనికి సంబంధించి కేజ్రీవాల్ కూడా ఉంటున్నాడని చెప్పన్న పలు అంశాల ఆధారంగా ప్రస్తుతం అయితే విషయాన్ని కొనసాగుతా ఉంది. దీంట్లో అసలు ఈ పాలసీ మేకింగ్ వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి బలవంతంతో ఈ పాలసీని తయారు చేయాల్సి వచ్చింది, దీంట్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఏ రకంగా వాళ్ళు దీన్ని తయారు చేశారన్న అన్ని అంశాల మీద దీని మీద అధికారులు ప్రశ్నించడం జరిగింది. దీని అంటే ఏమైతే సిబిఐ అధికారులు అడిగిన ప్రతి అంశానికి కూడా ఆయన తనకు తెలియదని చెప్పేసి సమాధానం చెప్పారంటే ఒక పాలసీ మేకింగ్ లో నేను ఇన్వాల్వ్ కాను, అది మంత్రివర్గం తర్వాత మిగతా అధికారులు చూసే పాలసీ అది, దాంట్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని తయారు చేయడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఆ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో నోట్ ఫైల్ మాత్రమే తయారు చేసి పరిశీలించని చెప్పిన ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పిన కూడా తెలుస్తోంది. మరి దీంట్లో ఎలాంటి విచారణ ఎదుర్కొన్నారు, ఎలాంటి విషయాల మీద ఎలాంటి విషయాల్లో కీలకమైన అంశాలు బయటపెట్టారు, ఈ విచారణ ద్వారా వెలుగు చూసిన అంశాలతోటి మరికొంతమంది కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. మరి దీని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి కీలకమైన అంశాలు బయటకు వచ్చే దాని మీద పూర్తి స్థాయి అంశాలు ఇంకా బయటకు రావాలి. మొత్తం మీద వాళ్ళు కీలకమైన అంశాల ఆధారంగా ప్రశ్నించిన తర్వాత అనేకమైన విషయాలు బయటపడ్డాయి. కేజ్రీవాల్ ప్రశ్నించిన తర్వాత సమాచారం తెలుస్తామని సంజన. ఎస్ ఇన్నారెడ్డి, మరి ఇంకా ఎన్ని రోజుల్లో కేజ్రీవాల్ జైల్లో ఉండే అవకాశం ఉంది ఇన్నారెడ్డి? అయితే ప్రధానంగా ఆయన బెయిల్ కు అప్లై చేస్తున్న ప్రతిసారి కూడా 2 ఏజెన్సీలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, అలాగే సిబిఐ కావచ్చు, 2 ఏజెన్సీలు కూడా ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, పలుకుబడగల వ్యక్తి కాబట్టి కేసు విచారణ దశలో ఉంది, కీలకమైన అంశాలు బయటపడాల్సి ఉంది, చాలా విచారణ కొనసాగాల్సిన అవసరం ఉంది. నేపథ్యంలో బయటకు వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పన్న అంశాల ఆధారంగానే ప్రస్తుతం ఆయన్ను బెయిల్ రాకుండా 2 ఏజెన్సీలు అడ్డుకున్న పరిస్థితి. మరి కోర్టు కూడా ఆ విషయాన్ని రూఢీ చేసుకుని ఇంకా విచారణ ఇంకా చాలా కూలంకషంగా జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈయన అంటే కేజ్రీవాల్ ను 3 రోజుల పాటు విచారించినప్పుడు బయటపడ్డ అంశాలు కాకుండా ఇంకా పలు అంశాల మీద విచారణ జరగాల్సి ఉంది. ఆయన ఇచ్చిన సమాచారంతో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మరి కొన్ని నెలల పాటు కూడా జైలు ఉండే అవకాశం మనకు కల్పిస్తామని సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.